అయితే మనకి ఇంకొక క్వశ్చన్స్ వేస్తాను. మనకు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది, అది ఎప్పుడు స్థాపించారు అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి కలకత్తా 1851లో స్థాపించడం జరిగింది. ఇవి ఏంటివి? ఖనిజాలు వెలికితీసే సంస్థలు. అయితే అది ఏ రాష్ట్రంలో ఉందంటే పశ్చిమ బెంగాల్లో ఉంది. ఇంకోటి సెంట్రల్ ఫ్యూయల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? ఇప్పుడు ఫ్యూయల్ కోసం చాలా కష్టంగా ఉంది కాబట్టి అది వచ్చేసి ధన్బాద్ 1946లో స్థాపించింది జార్ఖండ్లో. మళ్ళీ అలాగే వచ్చేసి ఆటోమేటిక్ మినరల్ డైరెక్టరేట్ AMD అనేది హైదరాబాద్ 1948 తెలంగాణలో ఉంది ఇది. అలాగే ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ IBM ఎక్కడ ఉంది? నాగపూర్ 1948 మహారాష్ట్రలో ఉంది ఇది. మళ్ళీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ONGC డెహ్రాడూన్ 1956లో స్థాపించబడింది. ఉత్తరాఖండ్ ఇది డెహ్రాడూన్ అనేది. ఇంకోటి మినరల్ ఎక్స్ప్లోరేషన్ కార్పొరేషన్ MEC అనేది నాగపూర్ 1972లో స్థాపించారు. ఇది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలో ఉండడం జరిగింది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని NMDC ఇది ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్ 1958 తెలంగాణలో ఇది ఉంది. సెంట్రల్ స్కూల్ ఆఫ్ మైనింగ్ అనేది ఇంకొకటి ఉంది. అది ఎక్కడ ఉంది? వచ్చేసి ధన్బాద్ 1926 జార్ఖండ్లో ఉంది అన్నట్టు. అలాగే యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UCIL అంటారు, జాదుగూడ ఇది ఎక్కడ ఉంది? 1967లో స్థాపించారు దీన్ని. ఇది జార్ఖండ్లోనే ఉండడం జరిగింది. కోల్ ఇండియా లిమిటెడ్ అని CIL వచ్చేసి కలకత్తా 1975 పశ్చిమ బెంగాల్లో ఉండడం జరిగింది. మనం ఇవి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంధనం గురించి తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా అణు ఇంధన ఖనిజాలని ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక యురేనియం ఏ దేశంలో కలదంటే ఆస్ట్రేలియాలో కలదు. భారతదేశంలో అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో కలదు? జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మేఘాలయ ఈ 5 రాష్ట్రాల్లో కలవు. ఉదాహరణకు యురేనియం, థోరియం, జిర్కోనియం, పుల్లోనియం, మోనోజైట్, ఇల్కనైట్, క్రోమైట్ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. యురేనియం దాన్ని ఏమంటారు? పిచ్ బ్లైండ్ అని అంటారు. U3O8 యురేనియేటేట్ అను ఖనిజం నుండి సంగ్రహిస్తారు. యురేనియంని ఎల్లో కేక్ అని కూడా పిలుస్తారు అన్నట్టు. దాని గురించి కొంచెం డిస్కషన్. 1967లో వచ్చేసి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా UCI జార్ఖండ్లోని మనం చెప్పుకున్నట్టు జాదుగూడలో స్థాపించడం జరిగింది. యురేనియం ఖనిజం వెలికితీసే సంస్థ ఇది. అయితే జార్ఖండ్లో జాదుగూడ యురేనియం ఖనిజ గని చాలా ప్రసిద్ధి చెందింది అన్నట్టు. దేశంలో మొట్టమొదటి యురేనియం గని జాదుగూడనే, అది 1967. ప్రపంచంలో యురేనియం నిల్వలు అధికంగా గల దేశాలు ఆస్ట్రేలియా చెప్పిన ఎంత పర్సెంటేజ్ అంటే 31%, కజకిస్తాన్లో 12.3%, రష్యాలో 9%. ఈ యురేనియం నిల్వలు ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో యురేనియం ఉత్పత్తి అధికంగా గల దేశాలు వచ్చేసి కజకిస్తాన్ 33.2%, కెనడా 18.2%. ఇది నోట్ చేసుకోవాలి ఫ్రెండ్ మీరు అందరూ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.